హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను వచ్చేసి ఈ వీడియో ఏంటంటే తైవాన్లో నైట్ మార్కెట్ అనేది వ్యూ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మా వారికి ఖాళీ లేకపోయినా సరే నా పర్స్ మీద అయితే వీడియో తీశారండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, నాన్ వెజ్ అనేది ఇక్కడ ఎక్కువగా తింటూ ఉంటారంట. వెజ్ తినే వాళ్ళైతే ఇక్కడ చాలా ఇబ్బంది పడతారని నాతో చెప్తారండి. ఎవరైనా ఇండియా నుంచి వెళ్తే వాళ్ళు ఎవరైనా సరే వెజ్ ఐటమ్స్ తీసుకుని వెళ్ళి రూమ్లో వండుకోవడం అనేది వండుకుంటే బాగుంటుందని చెప్తారండి. ఇక్కడ చూశారు కదా, షీ ఫుడ్ అనేది ఎక్కువగా తింటున్నారు. చికెన్ అయితే ఎక్కువగా తింటారంట. తైవాన్ కల్చర్ చూశారు కదా ఎలా ఉందో. అందరు కూడా లేడీస్ అండ్ జెంట్స్ కూడా వర్క్ చేస్తున్నారండి ఇక్కడ. వాళ్ళు కూడా ఫ్రీ టైం దొరికినప్పుడు ఇలా పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేస్తారంట. నైట్ మార్కెట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నారు కదా. పిల్లలకి కూడా ఇక్కడ ఓపెన్ ప్లే గ్రౌండ్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పిల్లలతో అయితే పెద్దవాళ్ళు కూడా ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. అదే మనకైతే పల్లెటూరులో సంత మార్కెట్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఇలాగే చిన్న చిన్న రోజు వాడే వస్తువులు అయితే ఉంటాయి కదండి, అవి కూడా ఇలా అమ్ముతూ ఉంటారు. ఇక్కడైతే స్ట్రాబెర్రీ చాక్లెట్స్ అనేది చాలా ఫేమస్ అని చెప్తూ ఉంటారండి నాతో. చూసారు కదా నైట్ మార్కెట్ కూడా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఎక్కువగా ఈ మధ్యలో మనం తైవాన్ జామ్ తింటూ ఉంటున్నాం కదండి, అది ఈ దేశం నుంచి వచ్చింది. అలాగే స్వీట్ కార్న్ కూడా వీళ్ళు కాల్చే విధానం కూడా చాలా వెరైటీగా ఉంటుంది, మీరు చూసేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ. నేను ఎక్కువ అయితే ఇది వాయిస్ ఓవర్ ఇవ్వలేనండి, ఎందుకంటే ఎక్కడ ఏముంటుందో కూడా నాకు ఐడియా లేదు కదండి. వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి.
చూసారు కదా, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తైవాన్లో నైట్ మార్కెట్ అనేది నేను ఫస్ట్ టైం విన్నానండి, కానీ చాలా అయితే బాగుంది కదండి వీడియో.